గ్రామాన్ని పారిశుద్ధ్య పరిరక్షణ గ్రామంగా మార్చుకోవాలనే సంకల్పంతో చేపట్టింది. ఇందులో గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క శ్రమను గౌరవిస్తూ ఈ పారిశుద్ధ్య పనులు చేసేటువంటి కార్మికుల యొక్క శ్రమ విలువ అందరికీ తెలియాలి, అందరూ ఈ పారిశుద్ధ్య పరిరక్షణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని ఎవరో ఒక్కరు చేస్తే కాదు, మా పాలక మండలి సభ్యులు వాళ్ళతో పాటుగా గ్రామస్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా పెరగాలి. ముఖ్యంగా యువతీ యువకులంతా కూడా ఏ వార్డుకు వచ్చినప్పుడు ఆ వార్డులో ఉన్నటువంటి యువతీ యువకులంతా కూడా ఈ కార్యక్రమంలో కనుక భాగస్వాములు అయితే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం నెరవేరుతుందని మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఏ వార్డులోకి ఊరు కోసం ఒక్కరోజు శ్రమదాన కార్యక్రమం కోసం వచ్చినప్పుడైనా కూడా ఆ వార్డులో ఉన్నటువంటి యువతీ యువకులు ప్రజలంతా కూడా ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులతో పాటు పాలకవర్గ సభ్యులతో కలిసి శ్రమదానం చేయడంతో పాటు ప్రజలకు పారిశుద్ధ్య పరిరక్షణ పైన అవగాహన కల్పిస్తే మన గ్రామం స్వచ్ఛ కమలాపూర్గా వెలుగొందుతుందని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక నుంచి గ్రామస్తుల యొక్క భాగస్వామ్యం కూడా పెరగాలని కోరుతున్నాం. సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్ కి, పాలకవర్గం అందరికి, నాతోటి అంగన్వాడీ టీచర్లకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి, వచ్చిన అందరికి, ఊరి కోసం ఒక్కరోజు ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి నిజంగా ఇట్లా చూస్తుంటే అసలు ఇంతకు ముందు కూడా ఇట్లానే ఉంటే ఊరంతా ఎంత నీట్గా ఉండేదో నాకు ఒక సినిమా చూసినట్టు అనిపిస్తుంది ఇట్లా చేస్తుంటే. ఒకే ఒక్కడు సినిమాలో హీరో ఒక్కరోజు ముఖ్యమంత్రి అయ్యి మొత్తం ఎట్లా ఏరు పారేసిండు. ఇప్పుడు మన సర్పంచ్ గారికి ఒకసారి అందరం గట్టిగా క్లాప్స్. సేమ్ అట్లా అనిపిస్తుంది నాకు. మొన్న గ్రామ సభల ఈ ఊరి కోసం ఒక్కరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు ఫోటోలకు పోజులు ఇచ్చిపోయినాం ఇన్ని సంవత్సరాలు గత. ఇప్పుడు మేము 2003 నుంచి దాదాపుగా శ్రమదానం, స్వచ్ఛ భారత్ ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాం. కానీ ఫోటోకు పోజులు ఇచ్చి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. కానీ ఇట్లా కష్టపడి కంప్లీట్ గా క్లీన్ చేసిన రోజులని ఈ రోజు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా కూడా మన ఇంటి నుండి స్టార్ట్ చేయాలి క్లీనింగ్ అనేది. మన ఇంట్లో నుంచి, మన వాడ నుంచి, మన గల్లీ నుంచి, మన గ్రామం అంతా కూడా బాగుంటది. కాబట్టి ఇప్పుడు సార్ చెప్పినట్టు మేమందరం కూడా మా అంగన్వాడీలలో పేరెంట్స్ వస్తారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మా వంతుగా తప్పకుండా మేము ఇళ్లలో క్లీన్ చేసుకోండి. సార్ మా పిల్లల అంగన్వాడీ సెంటర్ లో డస్ట్బిన్ ఉంటది సార్. ఏది పడేసినా ప్రతిది ఎక్కడ వేయాలమ్మా అంటే డస్ట్బిన్ లో వేయాలని చెప్తారు. వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళ పేరెంట్స్ ని మమ్మీ మన డస్ట్బిన్ ఏది అని అడిగిన వాళ్ళు మాకు వచ్చి చెప్పింది సార్. మేము కూడా పిల్లలకు అట్లా అలవాటు చేస్తున్నాం సెంటర్లలో. అట్లానే ప్రతి ఒక్కరు కూడా డస్ట్బిన్ అలవాటు చేస్తే ఇంతకు ముందు 2 ఉండే, ఇప్పుడు 4 అయినాయి. కష్టం అనుకోకుండా మేము అందరికి 4 కొనుకొచ్చుకొని పెట్టుకోండి. ప్రతి ఒక్కటి తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త, ఈ 4 రకాల చెత్తలను మేము వేయడం వాళ్ళకి అలవాటు చేపిస్తాం సార్. మా సెంటర్ లో కూడా 4 డస్ట్బిన్లు పెడతాం. అదే పద్ధతిలో వాళ్ళ ఇళ్లలో కూడా పెట్టుకోమని చెప్తాం సార్. మీరు ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు చాలా సక్సెస్ సార్ ప్రోగ్రాం. ఇలాంటివి అందరం కలిసికట్టుగా చేస్తే మన గ్రామం, మన ఊరు నిజంగా పెద్దోళ్ళు చెప్పినట్టు మనకు జాతీయ అవార్డు వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా 100% ఉంది సార్. చాలా సంతోషం సార్. ఇలాంటి ప్రోగ్రాంలు సార్ చేస్తున్నందుకు మీకు కూడా మరొకసారి నమస్కారాలు సార్. ఇట్లా అందరం కూడా సార్తో మనం మమేకమై కలిసికట్టుగా మనం కూడా మన వంతు సహాయం చేస్తే సార్ చాలా సక్సెస్ చేయగలడనే నమ్మకం వచ్చింది. ఇంకొకటి ఏంటంటే తల్లి, తండ్రి, దైవం అంటారు, తర్వాత గురువు దైవం. ఇప్పుడు ఆ గురువుగానే మాకు ఫస్ట్ పరిచయం సార్. ఆ గురువు దైవంగానే ఇప్పుడు ఊరికందరికి కూడా దైవంగా అయిపోయాడు సార్. నిజంగా కూడా మనందరం కూడా సార్కి ఎప్పుడు రుణస్థలం. చాలా సంతోషం సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు అందరికీ ధన్యవాదాలు సార్. మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన సతీష్ అన్నకు ఎన్నిసార్లు పాదాభివందనాలు చేసిన మన అన్న రుణం మనకు తీరదు, మన ఊరు రుణం తీరదు. ఏకదాటై అన్నతోని మనం ఏ పనికైనా మనం ముందుకెళ్ళినట్లయితే
ఒక పారిశుద్ధ్యంలోనే కాదు ఇంకా దేనిలోనైనా మనకు అవార్డ్స్ వస్తాయని నేను ఈ చేసిన పనిలో అనుభవంగా ఇప్పుడు ఈ రోజు చేసిన పనిలో అనుభవంగా ఇంకా ముందు ఇంకే అవార్డ్స్ కైనా మన కమలాపూర్ మండలం వస్తుందని గ్రామం వస్తుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా వస్తుందన్నా. మీ శ్రమకు తగ్గట్టు ఫలితాలు తప్పకుండా ఆ భగవంతుడు మనకు ఆశీర్వాదం ఉంటదన్నా. అందులో మన ఆరోగ్యాలు కూడా అందరికీ ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచాలని మా కుటుంబంతో ప్రతి ఒక్క కుటుంబం మన కమలాపూర్ గ్రామం అంతా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుతున్నా. ఇంకొకటన్నా, ఈ మోరి తీసే రోజు ఏ రోజు వస్తుందో అని నేను ఎదురు చూపులు చూసినన్నా. నేను మా ఇంటి ముందు మోరు తీస్తా అంటే నా మీద కంప్లైంట్ ఇచ్చి గ్రామ పంచాయతీ పోయి కంప్లైంట్ ఇచ్చిన నేను వదిలిపెట్టలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు పోయిన పాలక వర్గం కూడా వచ్చి నా ఇంటి ముందు వెరిఫికేషన్ చేసిండ్రు. ఎవరు సర్పంచ్ గారు వచ్చిండ్రు, ఉప సర్పంచ్ వచ్చిండ్రు, ఇంకెవరో వచ్చిండ్రు. వచ్చినా మేము ఆపలేదు. ఎందుకంటే మన ఊరు కోసం, మన వాడ కోసం, మన ఇంటి కోసం మనం బాగు చేసుకుంటున్నాం అని చెప్పి నేను తీస్తుంటే నన్ను చూసి కూడా మా వాడవాళ్ళు తీయడానికి ప్రయత్నం చేసి తీస్తున్నారన్న. తప్పకుండా తీస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మనం ఒక్క అడుగేస్తేనే తర్వాత 2వ అడుగు 3వ అడుగు 1000 అడుగులు ముందుకు వస్తాయని నేను ఈ ఆలోచనతోని అన్న ఈ రోజు నా కృషిని నెరవేర్చి నా హృదయానికి నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను అనుభవంతో చేసిన కాబట్టి నాకు ఇది ఇట్లాంటి అవకాశం. మన శానిటైజర్ కూడా చేతులు కడుక్కోవాలంటే ఏ విధంగా కడుక్కోవాలని చెప్పాను అన్నట్టు ఇది కూడా ఒక శ్రమ కోసం, మన ఆరోగ్యం కోసం అని చెప్పి అన్నా మేము తప్పకుండా అండదండగా ఎల్లవేళలా మీరు ఎనీ టైం ఎప్పుడు ఏ ఫోన్ చేసినా కూడా మీ వెనకాల మేము కుడిభుజం లాగా ఉంటామన్నా. ఇది చేస్తాం తప్పకుండా. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలన్నా. ఇంకొకటి, మా స్కూల్లో కూడా నా ఏరియా మొత్తం నేను కవర్ చేస్తాను. నా ఏరియా ఎంతవరకు ఉన్నదో అంతవరకు నేను ఈ పారిశుద్ధ్యం గురించి ఏదైనా ప్రతి దాంట్లో నేను తప్పకుండా నేను వాళ్ళను ఒక రోజు ప్రత్యేకంగా పెట్టి మిమ్మల్ని కూడా ఆ రోజు పిలుస్తాను. ఆ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని పిలుస్తా. మీరు కూడా అటెండ్ కావాలన్నా దయచేసి మా కోసం, మా పిల్లల కోసం, మా తల్లుల కోసం అన్న. నేను పాల్గొన్నందుకు మంచి అనుభవంతో చెప్తున్నా. ఆల్రెడీ పాత వార్డు మెంబర్ అయిపోయినా. అంతకుముందు ఈ కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. ఎవరైనా ఆఫీసర్ వస్తే తప్పించి డిపిఓ గారు వీళ్ళు తప్పించి ఆ మెయిన్ రోడ్ మీద అట్లా ఫోటో దిగి వెళ్ళిపోయేది. కానీ మీ ఇప్పుడు 5వ వారం చేయబట్టి బ్రహ్మాండంగా ఎక్కడి పోయినా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది ఇట్లనే కొనసాగాలి. అందరూ సహకరించాలి. గౌరవ సర్పంచ్ గారు చెప్పేది ఒక్కటే, మెయిన్ ఇంపార్టెంట్ నా వార్డు ఉన్నంత వెనుకబాటు ఏ వార్డులో లేదు. దయచేసి మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని దేంట్లోనైనా కొంచెం నా వార్డుకి ఎక్కువ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.